శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం చవితి తిథి పూర్తిగా ఉన్నది. స్వాతి నక్షత్రం సాయంత్రం 5:35 వరకు, అనంతరం విశాఖ నక్షత్రం. వైధృతి యోగం రాత్రి 9:35 వరకు, అనంతరం విష్కంభ యోగం. వణిజకరణం సాయంత్రం 5:20 వరకు, అనంతరం విష్టికరణం. నేటి వర్జ్యం రాత్రి 11:50 నుండి 1:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:53 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 నుండి 3:41 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:55 నుండి 9:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో 4వ రోజైనటువంటి ఈ రోజున శ్రీమాత కాత్యాయనిగా భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. అదేవిధంగా నవదుర్గా సంప్రదాయంలో అమ్మవారు కూష్మాండగా పూజలు అందుకుంటుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఈ రోజున ఉదయం పూట చిన్నశేష వాహనం, రాత్రి వేళ స్వామివారు హంసవాహనం మీద విహరించనున్నారు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు స్వాతి నక్షత్రం గురువారం. స్వాతి నక్షత్రం సత్యం విధాతుం నిజభృత్య భాషితం అని తన భక్తుడైనటువంటి బాలభక్తుడు ప్రహ్లాదుడి మాట నిజం చేయడం కోసం స్తంభం నుండి ఆవిర్భవించినటువంటి మహానుభావుడు సభాస్తంభ సముద్భవం అని కీర్తింపబడినటువంటి నృసింహ భగవానుడి జన్మ నక్షత్రం ఈ రోజున. స్వాతి సమీరణో వాయు అని వాయువు అధిష్టానంగా కలిగినటువంటి ఈ స్వాతి నక్షత్రం నాడు నృసింహ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా నిజ భక్తులను అనుగ్రహించి కోరిన భక్తుల పాలిట కుంగుబంగారంగా వెలసిల్లేటటువంటి శ్రీమాత కాత్యాయని దేవిని ఈనాడు దర్శించటం, అదేవిధంగా కూష్మాండ అనగా సమస్త బ్రహ్మాండ భాండాలను కూడా ధరించి భరించి అనుగ్రహించేటటువంటి మాత కూష్మాండాదేవి. అదేవిధంగా హంసవాహనం మీద ఉన్నటువంటి శ్రీనివాసుడిని దర్శించిన, ఆ స్వామికి నమస్కరించిన సమస్త జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు, జ్ఞాన సంబంధమైనటువంటి దోషాలను ఆయన హరించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. జ్ఞానం అంటే ఏమిటి? సహజంగా వీడికి జ్ఞానం లేదురా అంటూ ఉంటారు ఎవరైనా ఏదైనా పొరపాటు చేసినప్పుడు. జ్ఞానం అంటే యథార్థం చెప్పాలి అంటే మోక్ష వాంఛ లేదు. ఎందుకంటే జ్ఞానాదేవహి కైవల్యం. జ్ఞానం అంటే ఏమిటంటే మోక్షధీహి జ్ఞానం అని మనకి నిఘంటువు చెప్తున్నటువంటి మాట కనుక, ఏదైతే జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుందో, ఏదైతే జన్మను చరితార్థం చేసేటటువంటి విషయం ఉంటుందో దాన్నే మోక్షము అని అంటారు. అటువంటి మోక్షానికి కారణమయ్యేది జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని హంసవాహనారూఢుడైనటువంటి శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు. కనుక ప్రత్యక్షంగా వీక్షించలేనటువంటి వారు ఈ స్వామి యొక్క ఆ దివ్య సుందర సందర్శనాన్ని మనోనేత్రంతో చేసినా లేదా ప్రసార మాధ్యమాల్లో చేసినా సరే స్వామి యొక్క దివ్యకృప అనేది పరిపూర్ణంగా లభిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈనాడు స్వాతి నక్షత్రం నరసింహస్తోత్ర పారాయణతో పాటు ఎవరైతే రుణబాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ధనం స్తంభించినటువంటి వాళ్ళు ఉన్నారో, రుణ విమోచక నరసింహస్తోత్రం అని మనకి ప్రత్యేకంగా లభిస్తుంది. ఆ స్తోత్ర పారాయణ గనక చేసి స్వామివారికి శుష్క ఫలాలను, డ్రై ఫ్రూట్స్ను గనక నివేదించినట్లయితే తప్పకుండా కామ్యసిద్ధి కలుగుతుంది, ధనం చేతికి అందుతుంది. కనుక ఇటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి దినన్నాడు ఆ కాత్యాయని మాత కూష్మాండ దివ్యానుగ్రహంతో పాటు నృసింహ భగవానుడి యొక్క అనుగ్రహం, శ్రీయపతి శ్రీనివాసుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు దేవీ నవరాత్రాల్లో 4వ రోజు అయిన కారణంగా అమ్మవారు కాత్యాయని రూపంగా సాత్విక రూపాల్లో, కూష్మాండాదేవిగా శక్తి రూపాల్లో దర్శనమిస్తున్నారు. ఈ ఇరువురు దేవతల్ని ఏ రాశి వారు ఏ విధమైనటువంటి తీరుల్లో అర్చించాలో ఆ విశేషాల్ని, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారు ఏ దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య
అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతుందో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. వీటితో పాటు అమ్మవారు ఈ రోజున సాత్విక రూపాల్లో కాత్యాయనీదేవిగా, శక్తి రూపాల్లో కూష్మాండాదేవిగా దర్శనాన్ని ఇస్తున్నారు. ఆ రెండు అలంకారాల ప్రత్యేకత ఏమిటో, ప్రాముఖ్యం ఏమిటో ఆ విశేషాల్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. కాత్యాయనీదేవి వ్రత అధిష్టాన దైవం. వివాహాది శుభకార్యాలు జయప్రదంగా కొనసాగడానికి కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారు. కత్య మహర్షి కుమారుడు కాత్యుడు. కాత్య మహర్షి వంశస్థుడు కాత్యాయనుడు. ఆ మహర్షికి వరపుత్రికగా శక్తిమాత జన్మించింది. అందుకే కాత్యాయని అయ్యింది. తపస్సు, యజ్ఞం వంటి ప్రక్రియల ద్వారా ఆదిశక్తి అనుగ్రహాన్ని కాత్యాయన మహర్షి పొందగలిగాడు. ఆ మహర్షి ఆరాధన విధానానికి మెచ్చి శక్తిమాత వరం కోరుకో అంది. నువ్వే నా బిడ్డగా జన్మించాలని మహర్షి కోరుకున్నాడు. తథాస్తు అంది జగన్మాత. భాద్రపద మాసంలో బహుళ చతుర్దశి నాడు కాత్యాయని ఆవిష్కారమైంది. ఆ రోజు కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే ఆశ్వేజ మాసంలో శుద్ధ అష్టమి, నవమి, దశమి తిథుల్లో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. నవదుర్గా రూపాల్లో అమ్మవారు ఈ రోజున కూష్మాండాదేవిగా దర్శనమిస్తున్నారు. సూర్య కిరణ ప్రభ వంటి శారీరక వర్ణంతో 8 హస్తాల్లో క్రమంగా కమండలం, బాణం, ధనుస్సు, కమలం, అమృతభాండం, చక్రం, గద అనే వీటిని ధరించి కూష్మాండాదేవి గోచరమవుతుంది. అష్టసిద్ధులకి అధినాయకురాలిగా ఈ అష్టభుజాదేవిని ప్రతీకగా భావిస్తారు. కూష్మాండ అంటే గుమ్మడికాయ. సృష్టికి భూగోళానికి సంకేతం కూష్మాండం. కూష్మాండం జీవుల ఉత్పత్తి స్థానమైన అండానికి ప్రతీక. కాబట్టి కూష్మాండ శక్తి సృష్టికి మూలరూపంగా భావిస్తారు. మానవాళి ఎదుర్కొనే శారీరక, మానసిక రుగ్మతల్ని నివారించే శక్తి రూపం కూష్మాండాదేవి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఆశ్వేజ శుద్ధ చతుర్థి, గురువారం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో కేతు శుక్రులు, కన్యలో రవి బుధులు, తులలో చంద్ర కుజులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ వారికి వారే జాగ్రత్తగా ఉంటారు. అజాత శత్రువుగా ఉండాలనే అభిప్రాయంతో సాత్వికంగా వ్యవహరిస్తారు. మౌనంగా ఉంటూ ఎవరికి ఏ విధమైనటువంటి సమాధానాన్ని ఇవ్వకుండా గడుపుతారు. అనుకున్న కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి వాహనాలని, అలాగే భూమి మొదలైనటువంటి స్థిరాస్తుల్ని కొనడమనే ఆలోచనని పూర్తిగా పక్కన పెడతారు. ఈ రోజున మేషరాశి వారు కాత్యాయని, కూష్మాండ దేవతల్ని భస్మ జలంతో అభిషేకించినట్లయితే వివాదాలు తొలగిపోతాయి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరు ఏ విధంగా వేళాకోళాన్ని చేస్తున్నా, పరోక్ష ప్రత్యక్ష నిందల్ని చేస్తున్నా పట్టించుకోకుండా ఉంటారు. అది నిజమైనటువంటి విజయ సూత్రం. పై అధికారుల్ని, అలాగే తమ క్రింద పనిచేస్తూ ఉండే ఉద్యోగుల్ని సమానమైనటువంటి దృష్టితో చూస్తూ సమయానుకూలంగా వ్యవహరిస్తూ ఉద్యోగాన్ని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేసుకోగలుగుతారు. వృత్తిలో పదవీ లాభం కూడా వచ్చే అవకాశం ఉంది. అయినా స్థలం మార్పు కాని ఉన్నట్లయితే వెళ్ళే ఆలోచనతో ఉండరు. ఈరోజు వృషభ రాశి వారు కాత్యాయని, కూష్మాండ దేవతల్ని సన్నజాజులతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిలో విశేషమైనటువంటి ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటారు. ఎంత పనిని చేసినప్పటికీ కూడా సంతృప్తి పడనటువంటి అధికారి క్రింద ఉండడం కారణంగా మానసికమైనటువంటి నిరుత్సాహంతో ఉండే అవకాశం ఉంటుంది. ఏ విధంగానూ తమ మానసికమైనటువంటి స్థితిని తోటి ఉద్యోగులకి తెలియనీయకుండా ఉండడం చాలా చాలా అవసరం. కుటుంబానికి వచ్చిపోతూ ఉండేటటువంటి శ్రేయోభిలాషులు, బంధువులు, ఇతరులైనటువంటి మిత్రులు కుటుంబానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవాలని తపన పడుతూ ఉంటే ఏ విధంగానూ తెలియచేయకుండా ఉండడం చాలా చాలా అవసరం. ఈరోజు మిథున రాశి వారు కాత్యాయని, కూష్మాండ దేవతల్ని ఎర్రని మందారాలతో అర్చించినట్లయితే తప్పక కుటుంబంలో వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఖర్చు విశేషంగా ఉంటుంది. కానీ ఎటు నుండో ఆదాయం వచ్చి ఆదాయము ఖర్చు సమమవుతూ ఉంటుంది. చేతిలో నిలువ ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎక్కడెక్కడి పూర్వపు విరోధం కలిగినటువంటి వాళ్ళు తిరిగి వారే మళ్ళీ స్నేహాన్ని పెంపొందించుకోవడానికి వస్తారు. తిరస్కరించకుండా ఉండడం చాలా చాలా ఉత్తమం. పై అధికారులు తప్పు తెలుసుకుని వీరితో సరైనటువంటి విధానం కావాలనే అభిలాషను చూపిస్తారు. వ్యతిరేకించకుండా ఉండడం ఉత్తమం. ఈరోజు కర్కాటక రాశి వారు కాత్యాయని, కూష్మాండ దేవతల్ని శామంతులతో అర్చించినట్లయితే తప్పక గ్రహ దోషాలన్నీ నివారింపబడే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న తేడాలున్నాయనేటటువంటి విశేషాన్ని పై అధికారులు గమనించి ప్రత్యేకమైనటువంటి పత్రాలని నోటీసుల రూపంగా పంపించే అవకాశం ఉంది. ఆ కారణంగా దిట్టలైనటువంటి ఆ లెక్కల విశేషాలను తెలుసుకున్నటువంటి వారితో సంప్రదింపులు జరిపి విషయం దూరం కాకుండా ఉండేలా చేసుకోవడం చాలా చాలా అవసరం. ప్రభుత్వ రంగ సంస్థల నుండి తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమక్రమంగా తీరుస్తూ ఉండడం చాలా చాలా మంచిది తప్ప పేరబెట్టుకుని వడ్డీలను చెల్లించడం సరైన మార్గం కాకపోవచ్చు. ఈరోజు సింహరాశి వారు కాత్యాయని, కూష్మాండ దేవతల్ని బిల్వదళాలతో అర్చించినట్టయితే కుటుంబంలో సమస్యలు తొలగిపోయి సంపూర్ణ మనశ్శాంతి కుటుంబస్తులందరికీ కలిగే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే దూరభార ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో వాహనానికి సంబంధించిన, వాహనాన్ని నడిపేవానికి సంబంధించిన ఆరోగ్యాన్ని, స్థితిగతుల్ని పరిశీలించుకుని ప్రయాణించడం అత్యవసరం. ప్రయాణంలో ఏ విధమైనటువంటి వస్తు నష్టం, వస్తు చౌర్యం లేకుండా చూసుకోవడం అత్యవసరం. మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట బహిరంగంగా మాట్లాడుతున్నట్టుగా భావించుకుని ఏ మాట ఇతరులకి దొరకకుండా ఉండేలా మాట్లాడడం చాలా చాలా అవసరం. ఈరోజు కన్యారాశి వారు కాత్యాయని, కూష్మాండ దేవతల్ని పంచవిధాలైనటువంటి పుష్పాలతో అర్చించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్టయితే మనసుని వేధిస్తున్న సమస్యలన్నీ కూడా తప్పక పరిష్కరింపబడతాయి అనుకూలంగా. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం పెరిగే అవకాశం కనిపిస్తుంది. కంటికి సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం విశేషంగా ఉంది. కుటుంబంలో అందరితోనూ సామరస్య భావన కలిగి ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా వారితో పరిచయాలను పెంచుకోవడం అంత మంచిది కాదు. భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు లేకుండా ఉండేలా చూసుకోగలగాలి. విశేషమైనటువంటి వ్యాపార లాభం కోసం కృషి చేస్తూ ధనాన్ని ఖర్చు పెట్టడం సరికాని విషయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు ఈ రోజున ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి, విశేషంగా ఉండకపోవచ్చు. ఈరోజు తులారాశి వారు కాత్యాయని, కూష్మాండ దేవతల్ని శరకు రసంతో అభిషేకించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం కలుగుతుంది. సకుటుంబంగా
వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మాటలో తొందరతనం ఉండదు. పట్టుదల భావం ఏమాత్రము కలిగి ఉండరు. ఎవరితోనూ వాద వివాదాలు చేయాలనేటటువంటి ఊహని పూర్తిగా విడనాడుకుంటారు. ఇటీవలే కొనుక్కున్నటువంటి గృహానికి సంబంధించిన మరమ్మతుల మీద దృష్టిని సారించి విశేషంగా ఖర్చు చేసేటువంటి విధానం ఉండొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి తీసుకున్నటువంటి విరాళం ఈ గృహానికి సంబంధించిన మరమ్మతుల కోసం వినియోగించడం అంత సరైనటువంటి అంశం కాకపోవచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి తల్లిదండ్రులతోనూ అత్తమామలతోనూ మరింతగా దూరంగా మాట్లాడడం మంచిది కాదు. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతూ ఉన్నట్లయితే పొరపచ్చాలు కలిగే అవకాశం తక్కువ. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. ఈరోజు వృశ్చిక రాశి వారు కాత్యాయని కూష్మాండ దేవతల్ని కనకాంబరాలతో అర్చించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా శీఘ్రంగా ముగిసి వ్యాపారం విశేషమైన లాభంతో నడుస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నిర్భయంగా మాట్లాడతారు, ధర్మబద్ధంగా మాట్లాడతారు, అందరికీ తల నాలుకగా ఉంటారు, ఎవరితోనూ వాద విరోధ భావాన్ని కలిగి ఉండరు, పట్టుదల కలిగి ఒకరి విషయంలో ద్వేషాన్ని ఒకరి విషయంలో మిత్రత్వాన్ని చూపకుండా ఉండగలుగుతారు. తాము చేస్తున్నటువంటి వ్యాపారం పట్ల చిన్న చూపు కలిగినటువంటి అందరికీ కూడా సమాధానాన్ని ధైర్యంగా చెప్పగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్య విషయంలో మరింతగా పట్టించుకుంటూ కనిపిస్తారు. ఈరోజు ధనురాశి వారు కాత్యాయని కూష్మాండ దేవతల్ని బంగారు వస్తువులు ముంచినటువంటి స్వర్ణ జలంతో అభిషేకించినట్లయితే తప్పక నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం పెరుగుతూ ఉండే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. దైవాన్ని ఆశ్రయించాలనేటటువంటి అభిప్రాయం కలిగిన వీరు మానవ ప్రయత్నంతో పాటు దైవ అనుగ్రహం కోసం విశేషంగా పూజలు, పురస్కారాలు, నోములు, వ్రతాలు వంటివి చేస్తూ ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి వ్యయానికి మాత్రము లెక్కించకుండా దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నమైపోతారు. ఈరోజు మకర రాశి వారు కాత్యాయని కూష్మాండ దేవతల్ని తులసీ దళాలతో అర్చించినట్లయితే, దాంతోపాటుగా ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణాలన్నీ కూడా తిరిగిపోయే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబం అన్యోన్యంగా ఉన్నటువంటి సందర్భంలో మధ్యలో ఎవరో ఒకరు వేలు పెట్టే అవకాశం లేకపోలేదు. కాబట్టి అనుక్షణం జాగ్రత్తతో ఉంచుకోగలగాలి కుటుంబాన్ని. దూరభార ప్రయాణాలు చేయవలసినటువంటి సందర్భాల్లో కూడా శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాన్ని విరమించుకుంటారు. అది మంచిది కూడా. పెద్దదైనటువంటి ఉద్యోగం వేతన ఆధిక్యంతో ఉంటుందనే ఆలోచనతో దూరభార ప్రయాణాన్ని చేసి అక్కడ నూతన ఉద్యోగ లాభం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అయితే ఏ విధంగానూ లభించే అవకాశం ఉండకపోవచ్చు. ఈరోజు కుంభరాశి వారు కాత్యాయని కూష్మాండ దేవతల్ని తమలపాకులతో అర్చించినట్లయితే తప్పక శుభవార్తని వినే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనకి వస్తారు. నిరంతరం మారుతూ ఉండేటటువంటి ఆలోచనలు కానీ వీరికి ఉన్నట్లయితే వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎదుగుదల కనిపించే అవకాశం ఉండకపోవచ్చు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి తీర్పు పట్ల అపరిష్కృతంగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి తీర్పు ఏ విధంగా రాబోతుంది అని గమనించుకుని తగినటువంటి పత్రాలని
సమర్పిస్తారు. తప్పక ఉత్తమ విజయ లాభం కలుగుతుందనే ధైర్యంతో ఉంటారు కూడా. సిద్ధించే అవకాశం కూడా గోచరిస్తుంది. ఈరోజు మీన రాశి వారికి కాత్యాయని కూష్మాండ దేవతల్ని కాశీ గంగాజలంతో అభిషేకించి పులిహారం నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా కొనసాగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా షిరిడి సాయిబాబా వారి సంపూర్ణ అనుగ్రహం కలగాలని హృదయపూర్వకంగా సర్వరాశుల వారికి ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 4వ రోజు. విజయవాడ క్షేత్రంలో జగన్మాత కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాత్యాయనీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి కేసరి బాతును నైవేద్యంగా సమర్పించాలి. గృహంలో కేసరి బాత్ నైవేద్యం సమర్పిస్తే కాత్యాయని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కూష్మాండాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కూష్మాండాదేవికి అల్లం గారెలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి అల్లం గారెలు ఈరోజు గృహంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే కూష్మాండాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. సమయాన్ని బట్టి కూడా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ దేవీ నవరాత్రుల్లో ఉదయం పూట అమ్మవారి పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉండాలి. దానివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనోభీష్టాలు త్వరగా నెరవేర్చుకోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు వాటిలో విఘ్నాలు అనేవి తొలగిపోవాలి. అలా జరగాలంటే కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు ఉదయం పూట అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. సాయంకాలం పూట దేవీ పూజ చేసే వాళ్ళందరూ వడపప్పు, పానకము, వేయించిన శనగలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అమ్మవారికి పేలాలు, చెరకు ముక్కలంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పేలాలు, చెరకు ముక్కలు సమర్పించడం ద్వారా కూడా అనేక రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే రోజుకొక నైవేద్యం సమర్పించలేని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి వండిన అన్నాన్నే నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అన్నము, పప్పు, కూర వీటన్నిటినీ ఒక విస్తరిలో లేదా పళ్ళెల్లో ఏర్పాటు చేసి ఈ మహా నైవేద్యాన్ని రోజు అమ్మవారికి సమర్పించండి. దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దేవీ నవరాత్రుల్లో రోజుకొక నైవేద్యం సమర్పించలేని వాళ్ళు ప్రతిరోజు అమ్మవారికి పులిహోర, పెరుగన్న నైవేద్యంగా సమర్పించినా కూడా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అమ్మవారిని పూజించుకునే వాళ్ళు చిత్రపటము, విగ్రహము, కలశము, శ్రీచక్రము ఇలా 4 విధి విధానాలతో అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. చిత్రపటం ఏర్పాటు చేసిన వాళ్ళు, విగ్రహం ఏర్పాటు చేసిన వాళ్ళు కఠిన నియమాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ కలశం ఏర్పాటు చేసిన వాళ్ళు, శ్రీచక్రార్చన చేసేవాళ్ళు మాత్రం కొన్ని కఠినమైనటువంటి నియమాలు తప్పకుండా పాటించాలి. దేవీ నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో నది దాటకూడదు, పొలిమేర దాటకూడదు. ఈ నియమాన్ని పాటించాలి. ప్రతిరోజు భూసేనం చేయాలి. అలాగే ఉల్లిపాయ ఆహారంలో స్వీకరించకూడదు. దీక్షా కంకణం ధరించాలి. ఇవన్నీ కూడా కలశం ఏర్పాటు చేసుకొని, శ్రీచక్రం ఏర్పాటు చేసుకొని అమ్మవారిని పూజించే వాళ్ళు తప్పకుండా పాటించాలి. అలాగే చిత్రపటం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్రీచక్రానికి కూడా కుంకుమార్చన చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. విగ్రహం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మాత్రం విగ్రహానికి ప్రతిరోజు అభిషేకం చేసుకోవటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. చిత్రపటానికి పూజ చేస్తున్నా, విగ్రహానికి పూజ చేస్తున్నా, ఉదయం పూట, సాయంత్రం పూట ఎప్పుడు పూజ చేస్తున్నా ఓం విశ్వమాత్రేయ నమః ఈ మంత్రాన్ని అన్ని సమయాల్లో మనసులో స్మరించుకుంటూ ఉండండి. దేవీ నవరాత్రుల్లో ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా సరే ఓం విశ్వమాత్రేయ నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ ఉన్నట్లయితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. ఈ విధి విధానాలు పాటించండి. అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే రేపు దేవీ నవరాత్రుల్లో 5వ రోజు. ఈ సందర్భంగా అమ్మవారు ఏ ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో
అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఎటువంటి నైవేద్యాలు అలంకారాన్ని బట్టి సమర్పించాలో, అలాగే దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఎలాంటి పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ప్రత్యేకమైన శుభ ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.